అందరికీ నమస్కారం అండి. నేను మీ స్టార్ టారో గోమతిని. లాస్ట్ వీడియోలో మైనర్ ఆర్కానా నుండి కింగ్స్ అండ్ క్వీన్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో నైట్స్ గురించి తెలుసుకుందాం. ఫోర్ సూట్స్ ఉంటాయి కాబట్టి 4 నైట్స్. అండ్ ప్రతి ఒక్క సూట్కి ఒక ఎలిమెంట్ ఉంటుంది. ఎలిమెంట్స్ గురించి నేను డీటెయిల్ వీడియో చేశాను. అండ్ కింగ్స్ క్వీన్స్ గురించి కూడా వీడియోస్ ఉన్నాయి. ఎవరికైనా ఫుల్ వీడియో కావాలంటే ఛానల్లో వెళ్ళి చూడొచ్చు. ఫస్ట్ కార్డ్ చూసే ముందు అందరూ కూడా ఒక కామన్ థింగ్ చేస్తున్నారు. అదేంటి అంటే హార్సెస్ని రైడ్ చేస్తున్నారు, అంటే గుర్రపు స్వారీ చేస్తున్నారు. ఇక్కడ నైట్ ఆఫ్ పెంటకల్స్ బ్లాక్ హార్స్లో, నైట్ ఆఫ్ కప్స్ అలాగే నైట్ ఆఫ్ స్వార్డ్స్ ఇద్దరు వైట్ హార్స్లో, నైట్ ఆఫ్ వాన్స్ రెడ్ కలర్ హార్స్ మీద ట్రావెల్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే పెంటకల్స్ కప్స్ ఒక డైరెక్షన్లో వస్తుంటే వాన్స్ స్వార్డ్స్ ఇంకొక డైరెక్షన్లో వస్తున్నారు. అండ్ వీళ్ళిద్దరిని చూస్తే కనుక ఇద్దరు ట్రావెల్ చేస్తున్న హార్సెస్ ట్రావెల్లో ఉన్నాయి, అంటే గాల్లో ఉండడం కానీ మోషన్ అంటే కదులుతూ ఉన్నాయి. నైట్ ఆఫ్ స్వార్డ్స్ హార్స్ ఎక్కువ ఫాస్ట్గా వెళ్తుంది. నైట్ ఆఫ్ వాన్స్ కూడా ఫాస్ట్గానే వెళ్తుంది. బట్ ఇక్కడ ఎవరు ఎక్కువ ఫాస్ట్ వెళ్తున్నారని ఎలా చెప్పచ్చు అంటే, ఇక్కడ కనుక మీరు చూస్తే ఈ హార్స్ హెయిర్ ఏదైతే ఉందో అది ఎక్కువ కదులుతుంది. సో నైట్ ఆఫ్ స్వార్డ్స్ ఎక్కువ ఫాస్ట్గా వెళ్తున్నాడు కంపేర్ టు నైట్ ఆఫ్ వాన్స్. అండ్ నైట్ ఆఫ్ కప్స్ చూసుకుంటే ఓన్లీ ఒక్క కాలే అది రేస్ చేసింది హార్స్. ఇక్కడ చూడండి నైట్ ఆఫ్ పెంటకల్స్లో 2 కాళ్ళు కూడా స్టేబుల్గా ఉన్నాయి, భూమి పైన ఉన్నాయి. అండ్ వెనక బ్యాక్గ్రౌండ్లో కనుక మీరు చూస్తే అంతా కూడా ప్లవ్డ్ ల్యాండ్ ఉంది, అంటే దున్నినటువంటి భూమి. నైట్ ఆఫ్ కప్స్లో మీరు వాటర్ ఎలిమెంట్ చూడొచ్చు. ఇక్కడ ఎర్త్ ఎలిమెంట్ కాబట్టి వెనక మనకి ప్లవ్డ్ ల్యాండ్ కనిపిస్తుంది, అంటే దున్నిన భూమి. ఇది వాటర్ ఎలిమెంట్ కాబట్టి మనకి ఇక్కడ ఎక్కువ వాటర్ కనిపిస్తుంది. ఫైర్ ఎలిమెంట్ కనుక మనకి చూస్తే ఇక్కడ ఎక్కడ ఫైర్ ఫిజికల్ ఫామ్లో లేదు. బట్ ఇక్కడ ఎడారి కనుక మీరు చూస్తే, ఎడారి అంటే ఒక డ్రై ఏరియా, అక్కడ ఎక్కువ ఎండ ఉంటుంది, వాన శాతం కానీ నీటి శాతం కానీ తక్కువగా ఉంటుంది. అలాగా ఇక్కడ ఆ ఎడారిలో ఉన్న టెంపరేచర్ని చూపించడానికి మనకి ఇక్కడ ఇసుక మౌంటైన్స్ అవ్వచ్చు, పిరమిడ్స్ అవ్వచ్చు, అది చూపించారు. అండ్ నైట్ ఆఫ్ స్వార్డ్స్ చూడండి, ఎయిర్ ఎలిమెంట్ చూపించడానికి హార్స్ అండ్ అతని హెల్మెట్కు ఉన్న వింగ్స్ ఏవైతే ఉన్నాయో బ్యాక్ వైపు వెళ్తున్నాయి, అంటే వీళ్ళు ఏదైతే ఎయిర్ ఫ్లో ఉందో దానికి ఎదురు వెళ్తున్నారు. అండ్ వీళ్ళు మోషన్లో ఉన్నారు కాబట్టి, వీళ్ళు వెళ్తున్నారు కాబట్టి ఇది అవుతుంది అనుకోవడానికి లేదు. వెనక ప్లాంట్స్ ఉన్నాయి కదా, అది కూడా వెళ్తుంది బ్యాక్లో. అంటే ఇక్కడ మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే, మీరు ఒక సిచ్యువేషన్ అవ్వచ్చు, ఎగ్జామ్ అవ్వచ్చు, ఒక ప్రాబ్లం అవ్వచ్చు, మీరు ఎంత ట్రై చేస్తున్నా సిచ్యువేషన్స్ అన్నీ ఎదురే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డైరెక్షన్ ఉన్న విండ్ డైరెక్షన్లో వెళ్తే ఈజీగా వెళ్తారు, ఆర్ ఆ డైరెక్షన్కి ఆపోజిట్గా మీరు వెళ్తే అంటే ఎదురు వెళ్తే ఫోర్స్ అనేది మనల్ని వెనక్కి దొబ్బుతూనే ఉంటుంది. సో ఇక్కడ కూడా ఈ సిచ్యువేషన్లో మీరు ఎంత ముందుకెళ్ళాలన్నా కూడా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఆర్ వేరే పరిస్థితులు, వేరే పర్సన్స్ మిమ్మల్ని వెనక్కి పంపిస్తూనే ఉంటారు. ఇక్కడ మీరు 4 నైట్స్లో కామన్గా చూడాల్సింది ఏంటి అంటే, అందరూ కూడా ఆర్మర్ వేసుకున్నారు, అంటే యుద్ధం చేయడానికి సూటబుల్ డ్రెస్ వేసుకున్నారు. యుద్ధంలో వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళిద్దరూ యుద్ధానికి వెళ్తున్నారు, వాళ్ళిద్దరు యుద్ధం నుంచి సక్సెస్ఫుల్గా ఇంటికి రిటర్న్ వస్తున్నారు. ఇక్కడ కనుక చూస్తే నైట్ ఆఫ్ వాన్స్లో ఇతను వేసుకున్న డ్రెస్కి అన్ని కెమెలియాన్స్, అంటే ఊసరి వెల్లులు ఉన్నాయి. ఇతను అతని ఆర్మర్ని కవర్ చేసుకున్నాడు. అండ్ ఇతని హార్స్ 2 కాళ్ళ మీదే నించుంది, అంటే ఈ పర్సన్ ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకుంటూనే అతని రియల్ ఇంటెన్షన్స్ ఏంటో అతను బయటికి చెప్పడు. ఎప్పుడు కూడా అతనికి తగ్గట్టుగా అతను మాటల్ని కానీ పరిస్థితుల్ని కానీ మార్చుకుంటూ వెళ్తాడు. ఇది మనం ఎలా చెప్పచ్చు అంటే, యుద్ధంకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా కూడా
జస్ట్ నార్మల్గా డ్రెస్ వేసుకొని వెళ్తారు. బట్ ఇక్కడ ఇతను డ్రెస్ మీద ఊసర వెల్లులు ఉన్నాయి, అంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు వేరే చూస్తే కూడా ఇక్కడ స్వాట్స్ స్వాట్స్ అతని ఆర్మర్ పైన బర్డ్స్ బర్డ్స్ వేసుకున్నాడు. బర్డ్స్ నేచర్ ఏంటి, ఎగరడం. అలాగే ఇక్కడ కప్స్ కనుక చూస్తే ఫిషెస్ మీకు కనిపిస్తుందా రెడ్ కలర్లో. ఫిషెస్ ఏంటి అంటే ఒక ప్లేస్లోనే జీవించగలవు. దాన్ని సింబాలిక్గా రిప్రజెంట్ చేయడానికే ఇక్కడ ఫిషెస్ పెట్టారు. అంటే ఫిషెస్ చాలా కైండ్స్ ఉంటూనే దానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. లైక్ రివర్ వాటర్లో పెరిగే ఫిషెస్ ఓషన్లో పెరగవు. అలాగే సముద్రాలలో జీవించే చేపలు మంచినీటిలో బతకలేవన్నమాట. అలాగే ఇతనికి కూడా కంఫర్ట్ చాలా ఇంపార్టెంట్. అతను ఏదైతే అనుకున్నాడో ఏదైతే సిచ్యువేషన్స్ అతను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అలాంటివే ఉంటేనే అతను హ్యాపీ ఫీల్ అవుతాడు. లేకపోతే అతను అక్కడ సస్టైన్ అవ్వలేడు, మెల్లగా జారుకుంటాడనమాట. అండ్ ఇక్కడ ఇంకొకటి కనుక చూస్తే ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ హెల్మెట్ పైన వాళ్ళ ఎలిమెంట్ రిలేటెడ్ లైక్ ఫైర్ లాగా ఉన్న ఫెదర్స్ అవ్వచ్చు, లేదా ఏంజల్ వింగ్స్ అవ్వచ్చు, నైట్ ఆఫ్ పెంటకల్స్కి ప్లాంట్స్ ఉండొచ్చు. అలాగే నైట్ ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ స్వార్డ్స్కి వింగ్స్ ఉన్నాయి. వింగ్స్లో ఇక్కడ నైట్ ఆఫ్ స్వార్డ్స్కి ఫెదర్స్ ఉన్నాయి, అండ్ నైట్ ఆఫ్ కప్స్కి ఏంజల్ వింగ్స్ ఉన్నాయి. ఏంజల్ వింగ్స్ ఎప్పుడైతే మనం చూస్తామో దట్ మీన్స్ ఒక మంచి న్యూస్ ఆన్ ద వే ఉంది, ఒక ఆపర్చునిటీ ఆన్ ద వే ఉంది. దట్ క్యాన్ బి అ జాబ్, దట్ క్యాన్ బి అ మ్యారేజ్ ప్రపోజల్ ఆన్ ద వే. అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ పెంటకల్స్ కనుక చూస్తే బ్లాక్ కలర్ హార్స్, అండ్ అలాగే వెనక వైపు ప్లవ్డ్ ల్యాండ్. అంటే మీరు ఏదైతే స్టార్ట్ చేశారో అది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. ఇత్తనాలు వేయాలి, లైక్ మీ ఐడియాని ఇంప్లిమెంట్ చేయాలన్నట్టు దాన్ని పెద్ద చేయాలి. మీరు అనుకున్న ఐడియాని ప్లాన్ పూర్వకంగా బయటికి తేవాలి. అలాగే ఇక్కడ ఒకవేళ ఈ ల్యాండ్లో ఇత్తనాలు వేసి పెంచి హార్వెస్ట్ కనుక చేస్తుంటే మనకి అదర్స్ హెల్ప్, వేరే వాళ్ళ హెల్ప్ కూడా కావాలి. అలాగే మీ ప్లాన్ అంతా మంచిగానే ఉన్నా ఎగ్జిక్యూట్ అయినా మీరు ఎప్పుడు హార్వెస్ట్ చేస్తున్నారు అంటే ఏ టైంలో దాని నుంచి మీరు సక్సెస్ తీసుకుంటున్నారు అన్నది కూడా ఇక్కడ కన్సిడర్ అవుతుంది. అంటే ఒక్కొక్క స్టెప్ చాలా ఇంపార్టెంట్ ఫైనల్ పర్పస్ని, ఫైనల్ సక్సెస్ని చూడడానికి. అండ్ ఇక్కడ చూస్తే దూరంగా కొన్ని చెట్లే ఉన్నాయి. ఇలాగా మనం ఒక నైట్కి ఇంకొక నైట్కి డిఫరెన్స్ చూడొచ్చు. లేకపోతే అందరూ హార్స్ రైడ్ చేస్తున్నారు, అందరూ వాళ్ళ వాళ్ళ సూట్స్కి రిలేటెడ్ రిప్రజెంట్ చేసే ఎలిమెంట్ రిలేటెడ్ ఒక థింగ్ని పట్టుకున్నారు. పెంటకల్ అవ్వచ్చు, కప్ అవ్వచ్చు, వ్యాండ్ అవ్వచ్చు, స్వాడ్ అవ్వచ్చు. సో ఈ చిన్న చిన్న డీటెయిల్స్ నుంచి మనం నైట్స్కి డిఫరెన్స్ తీయచ్చు మీనింగ్స్లో. ఆర్ సెషన్లో మనకు వచ్చినప్పుడు కార్డ్స్ తీసినప్పుడు ఒకవేళ కనుక 4 కార్డ్స్ నైట్సే వచ్చాయి ఆర్ 3 కార్డ్స్ కూడా నైట్సే వచ్చాయి, సో అది ఎలా డిఫరెంట్ అవుతుంది? ఆర్ 3 టైమ్స్ వస్తే నైట్స్కి మీనింగ్ ఏంటి, 4 టైమ్స్ కూడా నైట్సే వస్తే మీనింగ్ ఏంటి అన్నవి నేను రాబోయే క్లాసెస్లో క్లియర్గా